గుంటూరు నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నటుడిగా ఎదిగి 12 సినిమా కథలు రాసిన జగదీష్ పోలీసులు, జైన మతస్థులు, వాళ్ళకు సంబంధించిన గ్యాంగ్స్ కలిసి తనను వేధిస్తున్నారని, వాళ్ళ వల్ల తన ప్రాణానికి ప్రమాదం ఉందని, మన రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని చాలాసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ని, డీజీపీని విమర్శించిన జగదీష్ అదే డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత శనివారం సాయంత్రం డీజీపీ ఆఫీస్ దగ్గర జగదీష్ ప్రాణాలు వదిలాడు. పోలీసులు దీన్ని సూసైడ్ అని చెప్తున్నారు. జగదీష్ సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు. జగదీష్ది సూసైడ్ కాదు. ఈ లెటర్ ఒకసారి పాజ్ చేసి చూడండి. జగదీష్ని సూసైడ్ చేసుకునేలా 5 ఏళ్ల నుంచి ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు, వేధించారో మీకు అర్థమవుతుంది. తనని అన్అఫీషియల్గా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం డీజీపీకి, పోలీసులకి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి తను పెట్టిన ప్రతి కంప్లైంట్లో వివరంగా రాశాడు. చూడండి, ఇది సూసైడ్ లాగా కనిపించేలా ప్లాన్ చేసిన హత్య. ఒకసారి పాజ్ చేసి ఈ కంప్లైంట్ మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. కేవలం జగదీష్ని కాపాడుకోవడానికి నేను ఈ ఛానల్ పెట్టాను. పోలీసులు, జైన మతస్థులు, వాళ్ళ గ్యాంగ్స్, రితిక వాళ్ళ నాన్న సునీల్ కుమార్ పెరువాల్, వీళ్ళందరూ జగదీష్ని ఎంతలా వేధిస్తున్నారు మీకు అందరికీ చెప్పాలని, అప్పుడైనా మమ్మల్ని వేధించడం ఆపుతారని, వీళ్ళని ఎలాగైనా ఎక్స్పోజ్ చేయాలని మేము ఈ ఛానల్ పెట్టాం. చివరికి ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఇదంతా రితిక అనే అమ్మాయి పరిచయంతో మొదలై జైన్ కమ్యూనిటీ మూలాలు తవ్వేదాకా జగదీష్ని తీసుకెళ్ళింది. జైన్ కమ్యూనిటీ మొత్తం జగదీష్ని రితికతో కలవనీయకుండా చేసేసరికి జగదీష్ వీళ్ళంతా ఎందుకు ఇలా ఉన్నారు, ఇంత ఐకమత్యంగా ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు అని మొత్తం వాళ్ళ గురించి మొత్తం రీసెర్చ్ చేయడం మొదలెట్టాడు. ఇంత నెట్వర్క్ ఎలా ఏర్పరచుకున్నారు వీళ్ళు, ప్రభుత్వం మీద వీళ్ళకి ఎందుకు ఇంత గ్రిప్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద అని. అప్పటి నుంచే జైన్ గ్యాంగ్స్, పొలిటికల్ పార్టీ, పోలీసులు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ పోలీసులు మమ్మల్ని, మా ఫ్యామిలీని టార్గెట్ చేసినాయి. తన ఫోన్ని హ్యాక్ చేశారు, ట్రాక్ చేశారు. తను మాట్లాడే ప్రతి మాట వినేవాళ్ళు. ఎవ్వరూ నమ్మలేనంత పవర్ ప్లే చేశారు వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయని జగదీష్ డీజీపీని తరచూ విమర్శించేవాడు ఈ విషయంలో. ఏపీలో జైన మతం కోసం యాంటీ హిందూ మూవ్మెంట్ నడుస్తుందని జగదీష్ చాలా బలంగా నమ్మాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం జైన్ల కంట్రోల్లో ఉందని తరచూ చెప్పేవాడు, పోలీసులతో సహా. ఎప్పుడు అనేవాడు. జగదీష్ మరణం జరిగి ఇప్పటికీ 2nd వీక్ అవుతుంది. ఎఫ్ఎస్ఎల్లో ఓపెన్ చేయాలి ఫోను అని చెప్పి ఫోన్ ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఫోన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఎవిడెన్స్లు ఉన్నాయి. డీజీపీ మీద, పోలీసుల మీద తను విమర్శలు చేస్తూ పెట్టిన పోస్టులు ఉన్నాయి. తన లైఫ్కి థ్రెట్ ఉందని జగదీష్ పెట్టిన పోలీస్ కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్కి 4.5 సంవత్సరాల నుంచి తను హ్యూమన్ రైట్స్ కమిషన్కి, పోలీసులకి పెట్టిన కంప్లైంట్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్లో పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. ఈరోజు జూన్ 28. ఇది 22వ రోజు జగదీష్ మరణం జరిగి. ఈ బిల్డింగ్ మొత్తం ఇప్పటికీ పోలీసుల కంట్రోల్లో ఉంది. చూడండి, ఎవరు అక్కడికి వస్తున్నారు, ఏం అడుగుతున్నారు, అన్నీ పోలీసుల కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు మేము డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చామని. అందరి దగ్గర ఆటోమేటిక్ మిషన్ గన్స్ ఉన్నాయి. कहाँ से आ रहा है? डीजीपी ऑफिस से आ रहे हैं. आपका नाम? వెంకటేష్. ఇంతకు వీళ్ళని నేను బిల్డింగ్ లోపలికి వచ్చి ఎందుకు షూట్ చేయాల్సి వచ్చిందో చెప్తే మీరు ఇంకా షాక్ అవుతారు. నేను కింద నుంచొని బిల్డింగ్ బయట చుట్టూ అబ్జర్వ్ చేస్తుంటే ఈ పోలీస్ నేను కెమెరా ఆపగానే వచ్చి ఈ విండోలోంచి నన్ను చూసేదో అని ఊసెళ్ళాడు. ఇది మాకు సింబల్ పోలీసులతో. ఎప్పుడు మా నాన్న వచ్చాక చెప్పాను, ఇదంతా పోలీసుల పనే, నాకు కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు పదే పదే. ఇప్పుడే ఇంకో పోలీసు బిల్డింగ్లోంచి వచ్చి నన్ను తిడుతూ ఊసి వెళ్ళాడని చెప్పా. మా నాన్న కోపం వచ్చి అక్కడ ఏ పోలీసు లేడు, ఎవరున్నారో చూపించురా అని చెప్పి మా నాన్న నన్ను బిల్డింగ్ లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళి వీళ్ళందరం చూసి ఆయన కూడా షాక్ అయ్యాడు. ఇప్పుడు ఈ వీడియోలోనే లైవ్లో అడిగాను, నువ్వే కదా అక్కడ నన్ను చూసి ఊసి వెళ్ళిందని. అతను ఒప్పుకున్నాడు అవునని. उधर आके अभी स्पिट करके गए थे, थूक के गए थे. अभी 5 मिनट के बाद पहले आप ही थे ना? చెప్తే అన్నారా మీరు? 2 seconds టైం పడుతుంది మనిషి ఉమ్మూసి పక్క రావడానికి. ఇంతలో నన్ను అతను ఐ కాంటాక్ట్ ఇచ్చి నన్ను చూసి గుర్తుపెట్టుకున్నాడు. అంత దూరం నుంచి ఎవరో ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా భయపడే వాతావరణం సృష్టించారు పోలీసులు. మీరు ఆలోచించండి, ఎందుకు ఇంత కట్టుదిట్టంగా కేసుని తొక్కి పెడుతున్నారో మీరంతా ఓసారి ఆలోచించండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఈ వీడియోలో నేను చెప్పిన అన్ని నిజాలని మీకు అర్థమవుతాయి మెల్లగా. పోలీసుల మీద, ముఖ్యంగా డీజీపీ మీద ఇన్ని విమర్శలు చేసిన వ్యక్తి, డీజీపీ హిందూ వ్యతిరేకని, జైన్లకు అమ్ముడుపోయాడని, జైన మతానికి, జైన మతస్థులకి అమ్ముడుపోయాడని ఇన్ని విమర్శలు చేసిన వ్యక్తి డీజీపీ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు చనిపోవాలనుకుంటే అనేది చాలా డౌట్స్ క్రియేట్ చేస్తుంది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళేవాడో జగదీష్. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత తను రికార్డర్ ఆన్ చేయకుండా, వీడియో రికార్డింగ్ ఆన్ చేయకుండా, కారు కానీ, బుల్లెట్ కానీ, సైకిల్ కానీ ఏది ఎట్లా వెళ్తున్నా సరే కెమెరా ఆన్ చేయకుండా బయటికి వెళ్ళేవాడు కాదు. జగదీష్ నేను ఇద్దరం ఇట్లాగే ఎక్కడికి వెళ్ళినా ఇలా వీడియో ఆన్ అయి ఉండాలి కంటిన్యూస్గా. అంతగా వేటాడారు, వేట కుక్కలాగా వెంటబడ్డారు జగదీష్ వెనకాల, మా వెనకాల. ఆ జాగ్రత్తతోనే మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా, ఎన్నిసార్లు గొడవ పడాలని చూసినా మేము భరిస్తూ వచ్చాం, సైలెంట్గా తప్పుకుంటూ వచ్చాం. వేరే వాళ్ళతో గొడవ పెట్టి ఆ గొడవలో మమ్మల్ని చంపాలని చూస్తున్నారు అనేది మాకు మొదటి నుంచి అర్థమవుతుంది. అందుకనే ఈ కేసు విషయంలో ఆ ఫ్యామిలీకి దీనికి ఉన్న లింకు తెక్కకూడదని మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసాం. నేను మళ్ళీ చెప్తున్నాను, జగదీష్ ఎట్టి పరిస్థితుల్లోనూ సూసైడ్ చేసుకోడు, సమస్య లేదు. జగదీష్ బతికుందే ఈ గ్యాంగ్ కోసం, వీళ్ళని పట్టించడానికి, ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి. ఇదే ధ్యాసగా బతికాడు 5 సంవత్సరాలు. వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. ఈ జైన్ మతస్థులు ఇట్లా ఒక నెట్వర్క్గా ఏర్పడి ఇల్లీగల్ బిజినెస్లు చేస్తా, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎంతమందిని ఇలా చంపుంటారు, ఎంతమందిని ఇలా వేధించుంటారు. ఇదే ఆలోచనతో బతికాడు 5 ఇయర్స్. తను ఎన్ని పోస్టులు పెట్టేవాడో ఈ జైన్ల మీద, పోలీసుల మీద, వీళ్ళు చేస్తున్న హిందువుల మీద కొన్ని వందల స్టేటస్లు పెట్టాడు జగదీష్ వీళ్ళ మీద. ఆల్మోస్ట్ ఎవ్రీ డే పెట్టేవాడు, డేట్ వేసి తన పేరు పెట్టి ఈ డీజీపీని ఎక్స్పోజ్ చేస్తా. వీళ్ళు జైన్లు, డ్రగ్స్ మాఫియా, కొంతమంది పొలిటీషియన్స్ అందరూ కలిసి ఒక రింగ్గా ఏర్పడి ఎలా చేస్తున్నారు, హిందువుల మీద ఎట్లాంటి అరాచకాలు చేస్తున్నారు వీళ్ళు, ఇవన్నీ ఎవ్రీ డే పోస్ట్ పెట్టేవాడు. ఇవన్నీ ఇప్పుడు జగదీష్ ఫోన్లో ఉన్నాయి, అవన్నీ పోలీసులు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఇప్పుడు తను చనిపోయే ముందు ఒక వీడియో ఉందన్నాడు, ఆ వీడియో కూడా అందులోనే ఉంది. చాలా ఇంపార్టెంట్ ఆధారాలు ఉన్నాయి. ఆ ఫోన్ రేపు బయటకు వచ్చిన తర్వాత మీకు అవన్నీ తెలుస్తాయి, వాళ్ళు సక్రమంగా ఇస్తే. ఈ స్టేటస్లన్నీ మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి, ఎప్పటి నుంచి నడుస్తుంది, మనకి వాళ్ళకి మధ్య ఏం నడుస్తుంది, ఎన్ని గొడవలు అనేది చెప్పడానికి ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది అని చెప్పేవాడు. తన అడ్వకేటు, చాలా తెలివైన అడ్వకేటు. ముఖ్యంగా ఈ డీజీపీని, ఇప్పుడున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని, జైన్ కమ్యూనిటీకి వీడు వాచ్మెన్ అనేవాడు. హిందువుల్ని అనగదొక్కడానికే వీళ్ళు ఈయన్ని పెట్టారు, మనలాంటి వాళ్ళ వాయిస్ని తొక్కేయడానికి పెట్టారు, మన వాయిస్ని తొక్కేయడానికి పెట్టారని చెప్పేవాడు. జగదీష్ ఫోన్ ఇచ్చిన తర్వాత మీకు ఆ స్టేటస్లన్నీ నేను వివరంగా చూపిస్తాను ఒక్కొక్కటి. ఇవన్నీ పోలీసులకు తెలుసు. ఎవ్రీ డే మా వెనకాల పోలీసులు తిరిగేవాళ్ళు. అట్లాంటిది జగదీష్ ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు చనిపోవాలనుకుంటాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదీష్ది సూసైడ్ చేసుకునే మెంటాలిటీ కాదు. హీఈస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్. డిపార్ట్మెంట్ మొత్తం తనని వెంటపడుతుందని తెలిసిన ఏ రోజు ఒక్క సెకండ్ కూడా భయపడలే వాళ్ళకి. జగదీష్ అంత స్ట్రాంగ్ పర్సన్ వాడు. అలాంటి వ్యక్తి ఎందుకు చనిపోవాలనుకుంటాడు? అది కూడా డీజీపీ ఆఫీస్ దగ్గర. డీజీపీ ఆఫీస్ దగ్గరికే వెళ్ళాడా, అసలు డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్ళాడా, ఇవి కూడా తెలియాలి మనకి. సీసీ ఫుటేజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి. ఇది జగదీష్ డీజీపీ ఆఫీస్లోకి వెళ్ళాడా, వెళ్ళటానికి ట్రై చేశాడా, కలిశాడా? నాతో చాలాసార్లు అనేవాడు, వీళ్ళు ఎట్లాగే నన్ను విసిగిస్తే ఏదో రోజు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీనే దులిపోస్తానని. డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు చూస్తే కానీ దీనికి క్లారిటీ రాదు జగదీష్ అక్కడికి వెళ్ళాడా లేదా అని. డీజీపీ ఆఫీస్ దగ్గర అసలు వాళ్ళు చూపించిన స్పాట్లోనే జగదీష్ ఇన్సిడెంట్ జరిగిందా, లేదంటే వేరే చోట జరిగితే తీసుకొచ్చి అక్కడ పెట్టారా అనేది కూడా తెలియాలి. దీనికి కూడా సీసీటీవీ ఫుటేజే ఆధారం. జగదీష్ మరణ వార్తని ఎంత సటిల్గా మేనేజ్ చేయొచ్చో అంత సటిల్గా ఉండేలాగా మేనేజ్ చేశారు. మీరే ఆలోచించండి. ఏ వ్యక్తి వెళ్ళి చనిపోయినా డీజీపీ ఆఫీస్ దగ్గరలో ఒక వ్యక్తి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అని అనుకుంటే అనే వార్త వస్తే అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అదే ఆ వ్యక్తి ఒక నటుడైతే, ఆ వ్యక్తి ఒక 2 సినిమాల్లో హీరోగా చేసిన వ్యక్తి అయితే, ఒక రచయిత కూడా అయితే, ఒక అడ్వకేట్ కూడా అయితే, అన్నిటికంటే ముఖ్యంగా అతను పోలీసుల మీద కంప్లైంట్ చేసిన వ్యక్తి అయితే, తన ప్రాణాలకి పోలీసుల వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ఎస్పీలకి, డిఎస్పీలకి, డీజీపీకి కంప్లైంట్ చేసిన వ్యక్తి అయితే అది ఎంత పెద్ద న్యూస్ అయ్యేది. మరి ఎలా తొక్కిపెట్టారు ఈ వార్తని ఇంత సటిల్గా? మీరే ఆలోచించండి. మీడియా ఏం చేస్తుందో, ఒక చిన్న న్యూస్ వస్తే దాన్ని ఎంతో బ్లో అప్ చేస్తుంది కదా. అట్లాంటిది డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక పర్సన్ చనిపోయినప్పుడు
ఆ వార్తని ఇంత సటల్గా ఎలా వదిలేశారు? ఈ ఒక్క పాయింట్ మీకు ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మీకు మొత్తం అర్థమైంది. లైఫ్ థ్రెట్ ఉందని, దానికి పోలీసులు కంప్లీట్గా సహకరిస్తున్నారని, పోలీసుల వల్లే ఇదంతా జరుగుతుందని వివరంగా డీటెయిల్డ్గా 4 నెలల క్రితం కూడా నేను పట్టాపురం పోలీస్ స్టేషన్కి కూడా రిజిస్టర్డ్ పోస్ట్ చేశాను. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది నా దగ్గర. పేర్లు పెడితే తీసుకోవట్లేదేమో, పేర్లు లేకుండా చేయాలనుకుంటున్నారేమో కేసులో, ఎలాగైనా సరే కనీసం రిపోర్ట్ అయినా ఫైల్ అయ్యిద్ది కదా అని పేర్లన్నీ తీసేసి మరి నేను గుర్తు తెలియని వ్యక్తులు, ఎవరో తెలియని వాళ్ళు అని కూడా పెట్టాను. ఆ కంప్లైంట్ని కూడా తొక్కిపెట్టారు. ఎందుకు? ఆ కోపంతోనే. ఒకవేళ జగదీష్ ఏదైనా నిజంగా సూసైడ్ చేసుకొని ఉంటే ఎన్ని కంప్లైంట్స్ పెట్టినా పట్టించుకోవట్లేదు, జైన్లు పోలీసులు కలిసి సైలెంట్గా వేధిస్తున్నారు అన్న ఫ్రస్ట్రేషన్లో నేను ఇలా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చేసుకుంటే అప్పుడు అది ఎక్స్ప్లోడ్ అవుతుంది కదా, అందరికీ ఎక్స్పోజ్ అవుతుంది కదా, ఆ న్యూస్ని తొక్కిపెట్టలేరు కదా అనే ఉద్దేశంతో చేసుకొని ఉండాలి. డీజీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మీ మీదే కంప్లైంట్ పెట్టి మీరు కేసు తీసుకోవట్లేదు కాబట్టి నేను చనిపోతున్నాను అనే పంతానికి చేయాల్సిందే తప్ప జగదీష్ సూసైడ్ చేసుకునే సమస్యే లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా క్లీన్గా మర్డర్ చేసాం, ఇంత ఖర్చు అయినా అనుకుంటున్నారు. బట్ ఇది క్లీన్ మర్డర్ కాదు. సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పోలీసులు ఎందుకు వాడు పెట్టిన అన్ని రిపోర్ట్స్ని తొక్కిపెట్టారు? ఇన్ని సంవత్సరాల పాటు మేము తరచూ వరుసగా పెడతా వచ్చాం కదా కంప్లైంట్స్, వాటిని ఎందుకు తొక్కిపెట్టారు అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. జగదీష్కి చనిపోయే ఉద్దేశం ఉంటే దానికంటే ముందు ఒక్క క్షణం ముందైనా సరే తనని ఇంత వేధించిన వాళ్ళని పక్కాగా లీగల్గా ఇరికించి అందరి పేర్లు చెప్పి వీడియో చేసి అప్పుడు తను ఏమైనా చేసుకుని ఉండేవాడు. చాలా ఉండేవాడు. వాడి బంధువులందరూ చిన్నప్పటి నుంచి జగమండి అని పిలిచేవాళ్ళు. తను ఇది ఇన్సిడెంట్ జరగడానికి 1 గంట ముందు నాతో మాట్లాడిన కాల్లో కూడా ఓ వీడియో గురించి మాట్లాడాడు. అదేంటో పోలీసులు జగదీష్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. దగ్గర నుంచి వెళ్ళేటప్పటికీ ఆలోచన ఉంటే, సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉంటే జైల్ని నా బిడ్డను ఏదిచ్చిన వాళ్ళందరి పేర్లు పెట్టి రాసి చనిపోయేవాడు, సూసైడ్ చేసుకునేవాడు. ఆలోచన ఇంటి దగ్గర నుంచి లేదు. అంత మానసిక శోభ పెట్టారు. చనిపోయే మనస్తత్వం అసలు కాదు. అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు, ఎప్పుడూ అసలు రాదు. ఎవరన్నా చేసుకున్నా కానీ ఇది కరెక్ట్ కాదు అంటాడు. ఆ ఆలోచన ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే నా ముఖం చూడకుండా వెళ్ళడు, ఇంట్లో నేను పడుకొని ఉన్నాను, నాకు చూడకుండా వెళ్ళడు. దేవుడు ఇచ్చిన జీవితం ఇలా చేసుకోకూడదు అంటూ ఉండేవాడు అన్నమాట. శివుడు అంటే అంత భక్తి. సూర్యుడు, శివుడు, భూదేవి ఎంతగానో నా బిడ్డ వాళ్ళని పూజ చేస్తాడు. శివుడంటే అంత ఇది. శివుడన్నా, సూర్యుడన్నా, భూదేవన్నా ఎంత ఇదిగా అంత పూజ చేసుకుంటాడు. ఎంత శ్లోకాలు లేచిన కాడిచి సూర్యుడి ముందు కూర్చొని శ్లోకాలు చదువుతూ ఉంటాడు. శివలింగాలు అయ్యని తెప్పిస్తూ ఉంటాడు. పొద్దాగలు శివుని దగ్గర సేపు ఇంట్లో కూర్చొని కూడా ఎంతసేపటికి శ్లోకాలే చేస్తూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు. తను చనిపోయే ఆలోచనతో బయటికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మని చూసుకునేవాడు. ఇంకో విచిత్రం ఏంటంటే ఇన్ని బిల్డింగ్స్ ఉండగా జగదీష్ డీజీపీ ఆఫీస్ పక్కన, అది కూడా సీసీటీవీ లేని బిల్డింగ్ దగ్గర చనిపోయినట్టు చూపించడం, ఇది ఇంకా అనుమానాస్పదంగా ఉంది. అన్ని బిల్డింగ్స్ ఉంటే ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా లేని చోటే ఎలా వెతుక్కున్నాడు? సీసీటీవీ కెమెరా లేని చోటే వెతుక్కున్నాడా? అన్బిలీవబుల్గా ఉంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు మనిషి. బతకాలనే తపంతోనే కదా వాళ్ళతో ఇంత ఫైట్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా కెమెరా రికార్డ్ చేసుకుంటా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని తిరిగింది. ఎందుకు చనిపోవాలనుకుంటాడు మరి అట్లాంటప్పుడు? రేపు పోలీసులు నాకు ఫోన్ ఇచ్చాక అందులో కూడా తను ఇక్కడి నుంచి షూట్ చేసుకుంటూ వెళ్ళిన ఫుటేజ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనేది. చూడండి, మీరు ఎక్కడ చూసినా ఆఖరికి ఫొటోస్లో కూడా మాస్క్ పెట్టుకొని కనిపిస్తాడు జగదీష్, క్యాప్ పెట్టుకొని కనిపిస్తాడు. అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోయేటప్పుడు మాస్క్ క్యాప్ తీసేసి దూకాడని చెప్తున్నారు. ఇది అసలు నమ్మశక్యం కాకుండా ఉంది. తను దూకాడని చెప్తున్న బిల్డింగ్ టాప్ ఫ్లోర్ నుంచి 4 అడుగులు కింద తను దూకాడని చెప్తున్న ప్లేస్ దగ్గర ఈ బ్లడ్ స్టెయిన్స్ లాంటివి ఉన్నాయి. కరెక్ట్గా తను పడ్డాడని చెప్పుకుంటున్న ప్లేస్ దగ్గరే ఉన్నాయి. కానీ అప్పటికే దెబ్బలు తగిలుంటే తప్ప అక్కడ బ్లడ్ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు ఉన్నాయి అది బ్లడ్డా కాదా అనేది తేలాలి. మిగతా గోడ అంతా చూశాను, మిగతా ఎక్కడా లేదు. కరెక్ట్గా తను పడిన ప్లేస్ దగ్గరే ఉంది. ఇదొకటి పోలీసులు
ఇన్వెస్టిగేట్ చేయాల్సిన విషయం. అప్పటికే బ్లడ్ స్టెయిన్స్ ఎందుకు ఉన్నాయి అక్కడ? అది బ్లడ్ అయితే అవకాశం లేదు కదా, అతనికి దెబ్బలు తగిలి ఉంటానికి అప్పటికే. జగదీష్ పడిపోయాడని చెప్తున్న చోటు నుంచి ఇంకొంచెం రోడ్డు మీదకి తన శరీరాన్ని జరిపారు. అది ఎందుకు చేశారు అనేది దాని గురించి క్లారిఫికేషన్ తెలియాలి. తన ఫోన్ నుంచి కాల్ చేశారు మాకు, తన ఫోన్కి లాక్ ఉంది. తన ఫోన్ ఎలా ఓపెన్ చేశారు కాల్ చేయడానికి అనేది కూడా తెలియాలి. విచిత్రంగా జగదీష్ తన లైఫ్లో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదు. ఒక బూతు మాట కూడా తన నోట్లోంచి రాదు. అట్లాంటిది ఆ కాల్స్లో బూతులు మాట్లాడాడు. ఎందుకు వచ్చినాయి ఆ వాయిస్? అసలు తందా కాదా, తనకి ఏమన్నా మత్తిచ్చారా అని రకరకాల డౌట్స్ ఉన్నాయి నాకు. ఓ అన్కాన్షియస్ మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడాడు. చివరిగా మేము కొంతమందిని పంపించి అక్కడ పని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వేరు వెర్షన్స్ చెప్తున్నారు. ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు చెప్పట్లేదు. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ, పూర్తి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చాక క్లారిటీ వస్తుంది దీని గురించి. అన్నిటికంటే ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలే ఫుటేజే తను బయలుదేరిన దగ్గర నుంచి అక్కడి వరకు ఎలా చేరాడు అన్నది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ కేసులో. దాంతోనే తనే దూకాడా, ఇంకేదైనా జరిగిందా అనే క్లారిటీ వస్తుంది. ఇలా ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనుమానం వచ్చేలాగా. ఇదంతా క్షణికావేశంలో జరిగిపోయి ఉంటే బాగుండు, తనని ఎవరు మధ్యలో పికప్ చేయకపోతే బాగుండు. కొంత పెయిన్లెస్గా సడన్గా జరిగిపోయింది అనుకుంటే అది కొంత ఊరటేస్తుంది నాకు. తను వాళ్ళకి దొరకలేదు, తనే చేసుకున్నాడు అనుకుంటే. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ కన్ఫర్మేషన్ వస్తుంది నాకు అని ఆశపడుతున్నా. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఇస్తామని చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కోసం పక్కనే ఉన్న మండువా హోటల్ ఓనర్ని అడిగాను. ఆయన కొంచెం మంచి వ్యక్తిలా ఉన్నాడు, సహకరిస్తానన్నాడు. మండే టెక్నీషియన్ వచ్చాక ఫుటేజ్ తీసిస్తానన్నాడు. కానీ ఆ హోటల్లోకి మేము వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు సుమారు 30 నిమిషాలు పైగా మాతో పోటే 2 పోలీసులు ఉన్నారు. మీరు కావాలంటే వెళ్ళి అక్కడ లోపల ఫుటేజ్ చెక్ చేసుకోండి. సో మరి అక్కడైనా ఫుటేజ్ ఇవ్వనిస్తారా, సీసీ ఫుటేజ్ ఇవ్వనిస్తారా పోలీసులు లేదా అనేది మెల్లగా తెలుస్తుంది. జరుగుతున్న విషయం అంతా ఛానల్లో డైరెక్ట్గా చెప్పాలని చెప్పమని నన్ను చాలాసార్లు అడిగాడు జగదీష్. నేను ఎందుకు లేట్ చేశానంటే వాళ్ళు ఎంత మ్యాన్ పవరు రీసోర్సెస్ వాడారంటే, మనీ వాడారంటే అది చెప్తే ఎవరైనా మమ్మల్ని పిచ్చోడు అనుకుంటారేమో అని భయపడ్డాం మేము. అంత రీసోర్సెస్ అంత డబ్బు ఖర్చు పెట్టారు వాళ్ళు. ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగితే మా దగ్గర సమాధానం లేదు, ఎందుకు మీకోసం ఇంత ఖర్చు పెట్టారు వాళ్ళని. అందువల్ల కేవలం అందుకనే నేను ఇంకా మనం ఛానల్లో ఉంటున్నాం, మనం హింట్స్ ఇస్తున్నాం. సో ఎప్పుడు ఏం జరిగినా మనం ఈ విషయం పబ్లిక్లోకి తీసుకురాగలం అన్న భయం ఉంది కాబట్టి వాళ్ళకి. ఈ లోపు ఏం చేయరు, ఈ లోపు మనం ఎక్కువ ఎవిడెన్స్ కలెక్ట్ చేద్దాం అనే స్ట్రాటజీతో మేము వచ్చాం. మేము మా ఇంట్లోంచి బయటకు వచ్చే విషయం కూడా వాళ్ళకి ముందే తెలిసిపోయేది. ఈ విషయం నేను ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతోమందికి చెప్పాను. ఆశ్చర్యంగా చూసి నవ్వేవాళ్ళు, నన్ను ఊహించుకుంటున్నానేమో అనుకునేవాళ్ళు. రీసెంట్గా తెలిసింది నాకు పోలీసుల దగ్గర ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మనిషి దగ్గర ఫోన్ లేకపోయినా కానీ అతన్ని ట్రాక్ చేయడానికి సాఫ్ట్వేర్స్ మన పోలీసుల దగ్గర కూడా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మనుషుల కదలికలను కనిపెట్టడానికి. ఆ విషయం అందరికీ తెలియదు కాబట్టి ఎవరు నమ్మేవాళ్ళు కాదు మేము చెప్తే. ఈ మధ్య పోలీసుల దగ్గర ఇలాంటి ఎక్విప్మెంట్ కూడా ఉంది, మన పోలీసుల దగ్గర కూడా ఇలాంటి ఎక్విప్మెంట్ ఉంది అని చెప్పి రీసెంట్గా పేపర్లో చూశాను నేను. అప్పుడు చూపించాను జగదీష్కి, ఇదిగో నిజమే మనం చెప్తుంది ఇది. వాళ్ళేం శాటిలైట్స్ వాడట్లేదు, వేరే ఏం వాడట్లేదు, ఈ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఉంది అని. క్రిమినల్స్ని పట్టుకోవడానికి ఇలాంటి ఎక్విప్మెంట్ తయారు చేశారు. దాన్ని క్రిమినల్స్ మీద వాడకుండా మా మీద వాడారు. ఇట్లాంటి విజిల్ బ్లోవర్స్ని పర్సనల్ వెంజెన్స్ కోసం ఇట్లాంటివి వాడారు. మమ్మల్ని టెరిఫై చేయడానికి వాడారు. భయం వేస్తుంది కదా, మన ఇంట్లో కూడా మనం సేఫ్గా లేము, మన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు అన్నప్పుడు మనిషి ఇంకా ఎక్కడ సెక్యూరిటీగా ఫీల్ అవుతాడు. ఇట్లా 5 years కంటిన్యూస్గా టార్చర్ పెట్టారు. మేము ఇక లైఫ్లో ఏ రకంగా ఎదగలేము, చివరికి మా లైఫ్ వీళ్ళతోనే అయిపోయిద్ది అనుకున్నాం మేము. అంత నిరాశ క్రియేట్ చేశారు మాలో. సూసైడల్ థాట్స్ ఆ టెండెన్సీ వచ్చేలాగా చేయగలిగారు మాకు. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా తనని అంబులెన్స్లో తీసుకొస్తుంటే కూడా వాళ్ళ ప్యాటర్న్స్ వదిలిపెట్టలేదు. మనుషుల్ని అలా ముందుకు పంపించేసి బాడీ ముందలా ఊసుకుంటూ వెళ్ళేవాళ్ళు, అవమానిస్తే వెళ్ళేవాళ్ళు. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ సైక్ దే హ్యావ్. ఎట్లాంటి నేచర్ ఉన్న మనుషులు వీళ్ళు. కానీ మాకు విషయం స్ట్రాంగ్గా అర్థమైంది. పొలిటికల్ పార్టీస్ హాస్పిటల్స్ని, డాక్టర్స్ని వాళ్ళ ఎనిమీస్ని ఎలిమినేట్ చేయడానికి వాడుకుంటున్నాయి. ఈ విషయం పోలీసులకి, పొలిటికల్ సర్కిల్స్లో అందరికీ తెలుసు. మాకే కొత్తగా తెలిసింది ఈ విషయం. జగదీష్ రెండోసారి సోమశేఖర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అబ్లేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఈ విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేసినప్పుడు పదే డౌట్ చెప్పాడు.
అన్నయ్య వీళ్ళు నన్ను సిస్టమేటిక్ కిల్లింగ్ చేయాలని ట్రై చేస్తున్నారు, నన్ను బెడ్ రీడింగ్ చేస్తారు వీళ్ళు, ఇలాగే మనం పొరపాటు చేసాం వీళ్ళ దగ్గరకు వచ్చాను. ఈ మెడికల్ సర్కిల్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఎక్స్పెన్సివ్ కిల్లింగ్స్లో హాస్పిటల్స్ని ఎలా వాడుకుంటున్నారు కొంతమంది పేషెంట్స్ని ఎలిమినేట్ చేయడానికి అనేది, అట్లాగే జగదీష్ని ఎలా డిస్టర్బ్ చేశారు, జగదీష్ హెల్త్ని ఎంత సిస్టమేటిక్గా డిస్టర్బ్ చేశారు, ఫిజికల్లీ మెంటల్లీ తనని డెస్ట్రాయ్ చేయడానికి హాస్పిటల్స్ని ఎలా వాడారు, ఏ డాక్టర్స్ ఎవరు, అన్నీ వాళ్ళ ఆడియోస్తో సహా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. జగదీష్ చాలా రిగ్రెట్ అయ్యాడు పర్టికులర్ హాస్పిటల్స్ని, పర్టికులర్ డాక్టర్స్ని చూజ్ చేసుకున్నందుకు. ట్రాప్ అయ్యామని ఫీల్ అయ్యాడు. నేను రిగ్రెట్ అయ్యాను. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఎవరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. బాగా రీకలెక్ట్ చేసుకోండి డాటా మొత్తం, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు ఆంధ్ర పొలిటీషియన్స్. మీకు వెంటనే అర్థమైద్ది ఆంధ్ర పొలిటికల్ సర్కిల్లో మెడికల్ కిల్లింగ్స్ అనేవి మన ఆంధ్ర పొలిటికల్ సర్కిల్స్లో ఎంత ఫేమస్సో, ఎంత అలార్మింగ్ స్టేజ్లో ఉన్నాయో మీకు అర్థమవుతుంది. నేను అందుకే చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం స్టాఫ్ ఎంత చెప్పినా వినకుండా నాకు విసరా కావాలి, టాక్సికాలజీ రిపోర్ట్ కావాలి అని చెప్పి పట్టుబట్టాను. ఎందుకంటే బాడీ అంతా ఖరాబ్ చేస్తున్నారు మీరు, ఏమి దొరకదు 10 రోజుల తర్వాత అన్నా కానీ స్టిల్ ఐ వాంటెడ్ ఇట్. చివరికి హాస్పిటల్లో డాక్టర్స్ని, హాస్పిటల్స్ని కూడా నమ్మలేని పరిస్థితికి తెచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళ పరిచయాలు వాడేవాళ్ళు, అనుమానాస్పదంగా వాళ్ళు బిహేవ్ చేసేలా చేసేవాళ్ళు, హాస్పిటల్లో కూడా మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు. ఈ డాక్టర్ వాళ్ళ చేతిలో ఉన్నాడు అనే ఫీలింగ్ కలిగించేలాగా బిహేవ్ చేసేవాళ్ళు. వాళ్ళు నిజంగా కూడా వాడారు, సైకలాజికల్ గేమ్ ఆడారు మొత్తం. పోలీస్ స్టేషన్లో మన పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇలా ఇన్సల్ట్ చేస్తే చచ్చిపోతారా అని అడుగుతున్నాడు సిఐ గారు. నేను చెప్పాను అది పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది. 5 years ఒక మనిషిని ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా సైకలాజికల్గా హింసిస్తే, బయటకు వచ్చినప్పుడల్లా తిడుతూ ఉంటే, ఊస్తూ ఉంటే, మనిషి ముందుకెళ్ళి అవమానిస్తూ ఉంటే, తను ఎవరికి చెప్పుకోలేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని తొక్కి పెడితే ఆ మనిషి ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, ఎలా ఉంటుంది అతని మానసిక పరిస్థితి అనేది అనుభవించిన వాడికి తెలుస్తుంది. కంటిన్యూస్ యాంగ్జైటీలో ఉండేలా చేయగలిగారు. మీకు తెలుసో లేదో ఇలాగే హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోయింది. అందరికీ ఏం చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు, మేము బయటికి వెళ్తే మమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు, వేధిస్తున్నారు, మేము ఇంట్లోంచి బయటకు వచ్చినా కానీ మమ్మల్ని బయట నుంచి చూస్తున్నారు, ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్పేవాళ్ళు. అందరూ వాళ్ళని మెంటల్గా ప్రాబ్లం ఉందనుకున్నారు. వాళ్ళకి మెంటల్గా ప్రాబ్లం లేదు, ఇదే జరిగింది అక్కడ కూడా. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. ఎక్కడున్నా నా బిడ్డ ఆ శివుడి సాన్నిధ్యంలోనే, దేవుడు కూడా ఆయన అంత భక్తి, ప్రతి గుడికి ప్రతి దానికి పురోహితులకు కూడా ఒక్కొక్క సందర్భాల్లో విడమర్చి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను చూసిన ఘటనలో. అలానే చట్టం అంటే అంత గౌరవం, చట్టాల్లో కూడా ప్రతి పాయింట్ని సున్నితంగా క్షణాల్లో చెప్పగలిగేవాడు. పాటలు కానీ, కథ కానీ, డైరెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఒకే వ్యక్తిలో నిపుణీకృతమై ఉన్నాయి అనేది నా యొక్క బిడ్డ గొప్పతనంగా నేను. జ్ఞానోదయం, ఇంత పురాణాల మీద, దేవుళ్ళ మీద భక్తి, ఇంత నమ్మకాలు ఉన్న వ్యక్తి. మొన్న జరిగిన సంఘటనలో ఆయన ఇంతకుముందు లోగడ అనేవాడు, ఏదైనా జీవించి సాధించాలి, బ్రతికి సాధించాలి, కానీ చచ్చి సాధించేది ఏమి లేదమ్మా అని అమ్మతోడు కానీ ఎవరితోటైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మాట్లాడే, వాళ్ళ ఆయన యొక్క స్నేహితులతో కానీ మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి ఈ విధంగా జరిగింది చేసుకుంటాడు అనేది మేము నమ్మలేకపోతున్నాం ఇప్పటికి కూడా. వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇంత ఖర్చు పెట్టి చాలా క్లీన్గా మర్డర్ చేసాం అనుకుంటున్నారు, ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేసాం అనుకుంటున్నారు. బట్ ఇది క్లీన్ మర్డర్ కాదు. దీంట్లో మీరు సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, డౌట్స్ చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పోలీసుల పాత్ర. పోలీసులు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా పదే రిపోర్ట్స్ పెట్టినా కానీ నాకు లైఫ్ థ్రెట్ ఉందని ఆ రిపోర్ట్స్ని తొక్కిపెట్టారు? ఎందుకు కంటిన్యూస్గా అతను వెంటాడి వేధించారు? ఈ ప్రశ్నకి సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి తీరాలి. అక్కడే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ క్రిమినల్ నెట్వర్క్లో పోలీసుల పాత్ర ఉంది అని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని. వాళ్ళందరి పేర్లు కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో, ఎవరెవరు ఇందులో ఉన్నారు, లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని. నేను అడిగేది ఒకటే, పోలీసుల్ని మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి జగదీష్ ఇక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఉన్న CCTV ఫుటేజ్ మొత్తం చూపించి ఏం జరిగిందో మీ ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటో బయటకు చెప్పండి. నాకేం మీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉండి అడగట్లేదు. ఇది మాకు ఇంకో వేరే దారి లేదు కదా, మీ డిపార్ట్మెంటే చేయాలి. ఏది చేసినా ఫైనల్గా సిస్టమే పనిచేయాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. జగదీష్ లొకేషన్ ట్రేస్ చేయమని నేను ముందు కొత్తపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాను.
కొత్తపేట పోలీస్ స్టేషన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి చేసిన లొకేషన్ ట్రేస్ చేసిన అక్కడి నుంచి మళ్ళీ నన్ను పాతకొంటూరు పోలీస్ స్టేషన్కి పంపించారు పోలీసులు. వాళ్ళు ట్రేస్ చేసిన ఆ తమ్ముడు బతుకుండేవాడు. కావాలని నా తమ్ముడు లొకేషన్ ట్రేస్ చేయాలి, లేదంటే మీరు ఒక్క ఫోన్ చేసి పట్టాపురం పోలీస్ స్టేషన్ కావాలా వెళ్ళమన్నారు. పట్టాపురం పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళే బదులు మీరు ఫోన్ చేసి ఇలా ఉంది, లైఫ్ రిస్క్లో ఉంది అబ్బాయిది, ఒక ఫోన్ చేసి అడగవచ్చు మీరు, సేవ్ చేసే ఉద్దేశం ఉంటే. బట్ మీకు లేదు. పోలీసులు ఇంటెన్షనల్గా చేశారు ఇదంతా. అంతేకాదు, తను ఫస్ట్ రిపోర్ట్ పెట్టిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు, ఈ 5 years, తను మొదటి కంప్లైంట్ పెట్టిన దగ్గర నుంచి ఎవరి ఒత్తిడితో ఆ రిపోర్ట్స్ అన్నీ తొక్కిపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని హెరాస్ చేసింది. జైన్ కమ్యూనిటీ అతన్ని హెరాస్ చేస్తుంటే వాళ్ళకి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది, ఎవరి ఆర్డర్స్ తోటి ఉంది, దీని గురించి మాకు కంప్లీట్ ఎంక్వైరీ జరగాలి, రిపోర్ట్ కావాలి. పోలీసులు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. జగదీష్ ప్రాణం పోవడానికి ముఖ్యమైన కారణం మీ డిపార్ట్మెంటే. మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని చేయలేదు కాబట్టే నా తమ్ముడు ప్రాణం పోయింది ఈరోజు. మీ డిపార్ట్మెంట్ సరిగ్గా ఉండనట్టే జైన్ మతస్థులు మొత్తం కలిసిన మా తమ్ముడు ప్రాణం తీయగలిగేవాళ్ళు కాదు. మీరు అమ్ముడు పోయారు కాబట్టే ఈరోజు జైన్లు మా తమ్ముడు ప్రాణం తీయగలిగారు, జగదీష్ ప్రాణం తీయగలిగారు. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం, జగదీష్ డీజీపీ ఆఫీస్లోకి వచ్చాడా లేదా, ఎందుకు ఆ బిల్డింగ్ అంత దూరం వచ్చి మీ బిల్డింగ్ పక్కనే ఎందుకు చూజ్ చేసుకున్నాడు తను చనిపోవాలని? ఒకవేళ అతను సూసైడ్ చేసుకుని ఉంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఒకవేళ మీ ఎంక్వైరీలో జగదీష్ తనంతా తనే నిజంగా సూసైడ్ చేసుకున్నాడని తేలితే ఎందుకు జగదీష్ ఇంత దూరం నుంచి వచ్చి ఆ బిల్డింగ్ చూజ్ చేసుకున్నాడు డీజీపీ ఆఫీస్ దగ్గర? తన ప్రాణానికి ఏమైనా జరిగితే దానికి కారణం రితికా తండ్రి సునీల్ కుమార్ పెరివాల్ అని, జైన్ కమ్యూనిటీ అని స్పష్టంగా చెప్పాడు కదా కంప్లైంట్స్లో జగదీష్. జైన్ కమ్యూనిటీ మొత్తం ఇట్లా వెంటపడింది, వాళ్లే కారణం, నా ప్రాణానికి ఏమైనా జరిగితే వాళ్లే బాధ్యులు అని చెప్పాడు. మరి అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీరు? ఎందుకు హిందువుల ప్రాణాలు కాదా? పోలీసులు సమాధానం చెప్పాలి దీనికి కూడా. నా తమ్ముడిని మీ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎందుకు ఇంత హెరాస్ చేశారో తేల్చకపోతే ఆ జైన మతస్థుల బ్యాచ్లతో కలిసి మీలాంటి పోలీసులు చేస్తున్న ఇట్లాంటి అట్రాసిటీస్కి వ్యతిరేకంగా మేమే సొంతంగా పోరాటానికి దిగాల్సి వస్తుంది. పర్వాలేదు, మా ప్రాణాలు కూడా మీరు జగదీష్ ప్రాణాలు తీసినట్టు తీసేసి రోడ్డు మీద పడేసినా పర్వాలేదు. బట్ ఇది మాత్రం ఇలా నడవడానికి వీల్లేదు. దయచేసి తొందరగా రియాక్ట్ అవ్వండి. జగదీష్ మర్డర్ విషయంలో జగదీష్ని మీరు సూసైడ్ అన్నా నేను మర్డర్ అనే చెప్తాను. ఆ విషయం తను ప్రతి రిపోర్ట్లో రాశాడు. తనని సూసైడ్ చేసుకునేలాగా ప్రోత్సహిస్తున్నారు, తనని వెంటాడుతున్నారు అని. దీన్ని సూసైడ్ అని చెప్పి మీరు తప్పించుకోవడానికి కుదరదు. దీనికి బాధ్యత మీదే. మీరే ఈ కేసు సాల్వ్ చేయండి, లేదంటే జైన్ మతస్థులతోటి ప్రత్యక్షంగా మేమే సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. చిన్నవాళ్ళు, ఒంటరి మనుషులు, వీళ్ళేం చేయలేరు అని అనుకోవద్దు మీరు. ఈ జైన్ గ్యాంగ్స్ తోటి, ఈ క్రిమినల్ నెట్వర్క్స్ తోటి, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న ఈ పొలిటీషియన్స్, పోలీసులతోటి డైరెక్ట్గా మేమే తలపడతాం. మేము మనుషులను ఏకం చేస్తాం దీనికోసం. దీనికి ఒక పరిష్కారం తెస్తాం. మేము ఒంటరి వాళ్ళం, మా దగ్గర జనం లేరు, డబ్బు లేరు, ఇలాంటి ఏ అనుమానాలు మీకు అవసరం లేదు, అన్నీ వస్తాయి. జగదీష్ కఠోర శివసాధన చేసిన శివభక్తుడు. జీవితంలో సింహభాగం శివధ్యానంలోనే గడిపాడు. తన లక్ష్యాలు నెరవేర్చుకునే ఏ మార్గంలో అయినా ఆ శివుడు మాతోనే ఉంటాడు, తనకు కావాల్సింది చేయించుకుంటాడు. ఇది మా నమ్మకం, ఇది నిజం. జగదీష్కి ఇలా జరిగిన రోజు, జగదీష్కి ఇలా జరగబోతుంది అని తెలిసిన వాళ్ళు 6 వ్యక్తులు నాకు ఎదురుపడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ 5 ఫోన్ వచ్చిన 10 నిమిషాల లోపు. ఆ 6 వ్యక్తుల డీటెయిల్స్, లొకేషన్ నేను ఇస్తాను మీకు. ఆ 6 మీరు క్వశ్చన్ చేయండి, మీరు ఎంక్వైరీ చేయండి, ఈ కేసు వెంటనే సాల్వ్ అవుతుంది. ఆ 6 వ్యక్తులకి జగదీష్కి ఏం జరిగిందో, ఏం జరుగుతుందో 2 తెలుసు. మొదటి వ్యక్తి విద్యానగర్ రోడ్లో, ఎరపతినేని శ్రీనివాస్ రోడ్లో ఒక వైట్ కారు, కార్పొరేటర్ అని రాసుకొని ఉన్న ఒక కారు వచ్చింది. వాడు ఫస్ట్ పర్సన్. 2, అతను దాటి కొంచెం ముందుకెళ్ళగానే రోడ్డు క్రాస్లో 2 వ్యక్తులు వచ్చారు. 3rd లైన్ విద్యానగర్లో, వాళ్ళకి తెలుసు. 3, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మేము రిపోర్ట్ కోసం వెళ్ళి పాతగుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి వెనక్కి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న బిర్యానీ హోటల్ దగ్గర ఒక స్కూటీ అతను నన్ను క్రాస్ చేసుకుంటూ వెళ్ళాడు, అతనికి తెలుసు. 3, 4, ఏసీ కాలేజ్ ఎదురుగా బందోబస్తు జరుగుతున్న దగ్గర, ఏదో ఫంక్షన్ కోసం బందోబస్తు జరుగుతున్న దగ్గర ఒక ఆటో యాప్ ఉంది.
ఆ ఆటో అతనికి తెలుసు. ఆ ఆటో అతని ఎదురుగా ప్రెస్ అని రాసుకొని ఒక రిపోర్టర్ షేప్లో వచ్చాడు ఒక అతను. అతనికి తెలుసు వీళ్ళందరూ మీకు అతను 5వ వ్యక్తి. 6 బస్టాండ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్, బస్టాండ్ నుంచి మంగళగిరి వైపు వెళ్ళే ఫ్లైఓవర్ దగ్గర, పెట్రోల్ బంక్ దగ్గర, ఫ్లైఓవర్ ఎక్కే టైంలో ఆ జంక్షన్ దగ్గర నా బండికి ఎదురుగా ఒక అతను వచ్చాడు. ఇతనికి తెలుసు. ఈ ఆరుగురిని మీరు ఎంక్వైరీ చేస్తే మీకు కేసు సాల్వ్ చేసే ఉద్దేశం ఉంటే మీకు గంటలో కేసు సాల్వ్ అయ్యిద్ది. పోలీసులు కనుక నిజంగా ఈ కేసు సాల్వ్ చేయాలి అనుకుంటే. మోస్ట్ ఎక్స్పెన్సివ్ మర్డర్ అటెంప్ట్ నాకు తెలిసి హిస్టరీలో నాకు తెలిసినంతవరకు ఇదే. అంత హ్యూమన్ రీసోర్సెస్, అంత పవర్, అంత మనీ వాడారు, అంత పవర్ ప్లే చేశారు. ఎవరి కోసం వాడారు? ఇంతమందిని, ఇన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ని, డాక్టర్స్ని, హాస్పిటల్స్ని, పోలీసుని ఎవరు మేనేజ్ చేశారు? దీని అంతటికీ రింగ్ మాస్టర్స్ ఎవరు? వాళ్ళకి ఏపీలో చెంచాలు ఎవరు? ఆ పొలిటికల్ పార్టీస్ ఏంటి? ఆ లీడర్స్ ఎవరు? అన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి మాటకి, ప్రతి ఆరోపణకి నేనే బాధ్యుడిని. పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పోలీస్ వెహికల్స్, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ వెహికల్స్ ఇవన్నీ వాడి జైన్ మనుషులు, ఇక్కడ రాజకీయ పార్టీలు జగదీష్ని వేధించారు, అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నేను చెప్పిన ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి గనక ఏమాత్రం ఇంటిగ్రిటీ ఉన్నా మీరు ఎన్ని కావాలంటే అన్ని నార్కో టెస్టులు చేసుకొని నేను అబద్ధం చెప్తున్నాను ప్రూవ్ చేయండి. తర్వాత మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నా ఆఖరి మాట, ఒకవేళ తర్వాత నన్ను పోలీసులు లాకప్లో కానీ ఎప్పుడైనా నేను కనుక సూసైడ్ చేసుకున్నానని చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు.